ఘనంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో గ్రామీణ అభివృద్ధిని ముఖ్యంగా వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందనేది మనం బడ్జెట్ లో అలొకేషన్ బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసిన దాని ప్రకారం 2025 ఎకనామిక్ సర్వేలో ముఖ్యంగా వలసల మీద ఎక్కువ మాట్లాడిన పరిస్థితి. అంటే ఎక్సోడస్ ఎఫెక్ట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ అన్నాడు. అంటే రూరల్ నుంచి అర్బన్ కి మూవ్ అవడానికి ముఖ్య కారణం రూరల్ యూత్ కంటిన్యూ టు మూవ్ టు అర్బన్ ఏరియాస్ సీకింగ్ బెటర్ ఇన్కమ్స్, ఎడ్యుకేషన్ అండ్ సర్వీసెస్. అంటే గ్రామాల్లో చదువులకు సంబంధించిన ఫెసిలిటీస్ లేక లేదా అలాగే ఉపాధి లేక పనులు లేక వెళ్ళిపోతున్నారన్న దాని మీద మెన్షన్ చేసిన పరిస్థితి. అంటే గ్రామాల్లో ఈ పరిస్థితికి కారణం వ్యవసాయం కనుమరుగవుతున్న పరిస్థితి. ఈ రోజు గ్రామాలు చూస్తే 100% ఉన్న కుటుంబాల్లో 70-80% బయటకు వెళ్లిన పరిస్థితి. మిగతా 30 మంది కూడా బయటకు వెళ్ళడానికి సిద్ధంగా. ఎందుకంటే వర్షం పడితే లేదా ఏదన్నా తుఫాన్ వస్తే కూడా పంట నష్టానికి నిధులు ఇవ్వలేని పరిస్థితి, లేదా మద్దతు ధరకు నిధులు ఇవ్వలేని పరిస్థితులు. ముఖ్యంగా గ్రామాల్లో ఏదన్నా బర్రె గొర్రె తాలూకు ఏదన్నా పెట్టుకుందామన్నా నిధులు లేని పరిస్థితి. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లాంటి ఘనంగా పెట్టిన వాటికి సంబంధించిన వాటికి ఎలాంటి అవకాశాలు లేని పరిస్థితి. ఇవన్నీ ఒక గ్రామీణ అభివృద్ధికి అవసరమైన సింహభాగం అగ్రికల్చర్ మీద ఆధారపడే ఎకానమీని గాలి వదిలేసిన పరిస్థితి కనపడతా ఉంది. జీడిపి ఘనంగా చెప్పుకున్న జీడిపికి డెవలప్మెంట్ కి సంబంధం ఉండదు కాబట్టి జీడిపి స్పెండింగ్స్ ని బట్టి వస్తుంది. దాంట్లో రిచ్ వర్గాలు లేదా ఉన్నత వర్గాలు స్పెండింగ్స్ పెరిగే కొద్దీ జీడిపి పెరిగే పరిస్థితి ఉండదు కాబట్టి ఇన్బ్యాలెన్స్ జరుగుతా ఉంది డెవలప్మెంట్. ఇక్కడ మనం చూస్తే అర్థమవుతా ఉంది. దీన్ని ఎక్కడా బడ్జెట్ లో అడ్రస్ చేసిన పరిస్థితి కనపడలేదు. ఈ రోజు నాబార్డ్ లో నిధులు లేవు, అలాగే ఎన్ఎల్ఎం స్కీమ్స్ పనిచేయట్లేదు. బర్రా గుర్రా ఈ స్కీమ్లు ఏవి కూడా పనిచేయకపోవడానికి కారణం నిధులు లేకపోవడమే. దాని మీద ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు అలొకేట్ చేసి ఉంటుందా, లేదా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి ఏమన్నా నిధులు అలొకేట్ చేసే పరిస్థితి ఉందా అంటే అసలు అగ్రికల్చర్ తాలూకా వదిలేసిన పరిస్థితి. అగ్రికల్చర్ కి 1.65 lakhs అంటే 1.65 lakhs crores పెట్టిన పరిస్థితి మొత్తం కనుక గమనిస్తే అవి కూడా ముఖ్యంగా ఏవైనా పెద్ద పంటలు అంటే బాగా లాభసాటు ఉన్న పంటలు పెద్ద కార్పొరేట్ లెవెల్లో చేసే పంటలకి అలొకేట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా జీడిపప్పు గాని వాటికి సంబంధించిన పంటలకి ఎంకరేజ్ చేయడానికి పెట్టిన విధానమే గానీ అసలు రూట్ లెవెల్లో గ్రామీణాభివృద్ధికి అవసరమైన దానికి పెట్టిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. బడ్జెట్ లో మనం ఎత్తితే నాబార్డుకి పెట్టిన నిధులు ఏమిటంటే 3000 crores కూడా లేని పరిస్థితి. అంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ని పథకాలకి 3000 crores అంటే కనీసం నియోజకవర్గానికి ఒక్క లోన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా గ్రామీణ అభివృద్ధిలో సింహభాగం పోషిస్తున్న దళిత గాని బీసీ గాని, ఎందుకంటే మైగ్రేషన్స్ తో 80% రైతులు బయటికి వెళ్లిన పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్న దళిత గాని బీసీ వర్గాలకు గాని ఉపాధి లేని పరిస్థితి కనపడినప్పుడు వాళ్ళని గ్రామీణంలో ఉంచడానికి అవకాశమైన కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితి. స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ ఉన్న ఒక్క లోన్ స్టాండప్ ఇండియా ద్వారా దళితులకు ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే ముఖ్యంగా ముద్రా లోన్లు, ఇంకా చెప్పాలంటే బ్యాంకులు దళితుల్ని లేదా బీసీ వర్గాలు వెనుకబడిన వర్గాల్ని దారుణంగా చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ తాలూకు ఎక్కడా చర్యలు తీసుకునే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఇవన్నీ గమనిస్తే గ్రామీణ అభివృద్ధిని మొత్తాన్ని చంపేసి ఏళ్ళని పట్టణాలకు వెళ్లే పరిస్థితి. పట్టణాలలో బాగా డబ్బున్న వాళ్ళు లేదా మంచి వ్యాపారం చేయగలిగిన వాళ్ళు లేదా ఉద్యోగం చేయగలిగిన వాళ్ళు నిలబడతారు. కానీ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు, వ్యవసాయ పనులు తెలిసిన వాళ్ళు పట్టణాల్లో ఆ జీవన విధానానికి బతకలేరు. ఇంకా పట్టణాల్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ వచ్చేకి ప్రైవేటైజ్ చేసిన పరిస్థితి, హాస్పిటల్ ప్రైవేటైజ్ చేసిన పరిస్థితి, వీళ్ళు సంపాదించే ప్రతి రూపాయి కూడా వీటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. వచ్చిన ప్రతి రూపాయి పట్టణాల్లో కూడా వీటికి సరిపోయిన దుర్బల జీవితం. అంటే ఆత్మగౌరవంతో పొలం పని చేసుకుని 3-4 నెలలు హ్యాపీగా ఊళ్ళో బతికే ఈ గ్రామాల్లో వీళ్ళందరినీ కూడా బయటికి ఫోర్స్ గా నెడుతున్న ఈ పరిస్థితుల్లో కూడా బడ్జెట్ లో ఎలాంటి విధానంగా మాట్లాడుకునే పరిస్థితి కనపడతా ఉందంటే ఇది మనం చూస్తున్న అంశం. ఇలాంటి అంశం మీద మాట్లాడిన విధానం కూడా కనపడే పరిస్థితి లేకపోవడం, ముఖ్యంగా అందరు కార్పొరేట్లు వెళ్లిన పరిస్థితి, కార్పొరేట్లకు అవసరమైన కారిడార్స్ కానీ కార్పొరేట్లకు అవసరమైన అన్ని కూడా బడ్జెట్ లో పెట్టిన విధానం, అలాగే సంపన్న వర్గాలకు అన్నిటికి పెట్టిన పరిస్థితి. ఈ మధ్యతరగతి
దిగువ మధ్య తరగతి వాళ్ళకి లేదా పేదలకు ఎలాంటి విధంగా